రేపే జూలై 29 గురు పౌర్ణమి. ఈ పౌర్ణమినే వ్యాస పూర్ణిమ, అలాగే ఆషాఢ పూర్ణిమ అంటూ ఉంటారు. చాలా శక్తివంతమైన రోజు. ఈసారి గురు పౌర్ణమి మనకి బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో రావడం అనేది చాలా అదృష్టమని చెప్పవచ్చు. మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి ఇటువంటి రోజున ఆడవారు తెలిసి కానీ తెలియక గాని పొరపాటున కూడా ఈ కూర అనేది వండకూడదు, తినకూడదు. ఎందుకంటే మరి ఇటువంటి గురు పౌర్ణమి రోజున ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మనకి పండితులు తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పవిత్రమైనటువంటి రోజుల్లో మనం తినేటువంటి ఆహారం మన యొక్క ఆరోగ్యం మీద, మన యొక్క మానసిక స్థితి మీద, మన యొక్క జీవన శైలి మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు గ్రహాల యొక్క వ్యతిరేకతను పెంచుతాయి. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనం తినేటువంటి కూరలు కొన్ని ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చేతిలో చిల్లి గవ్వ అనేది కూడా మిగలకుండా జన్మజన్మల దరిద్రం అనేది వెంటాడుతూ ఉంటుంది. చివరికి కటిక పేదరికం అనేది చూడాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు, ఎటువంటి ఆహార పదార్థాలు తినవచ్చు, ఈ రోజు ఎటువంటి నియమాలను పాటించుకోవాలి, చెయ్యకూడనటువంటి పొరపాట్లేంటి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి, అలాగే ఈ రోజున ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది, ఏ వస్తువులు కొనుక్కుని ఇంటికి తీసుకువస్తే మంచిది, ఇలా ప్రతిదీ కూడా వివరంగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు అంటే ఈ వీడియోలో మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం, విలువైన సమాచారం అనేది దొరుకుతుంది. మరి వీడియోనైతే పూర్తిగా విని మరికొంతమంది మిత్రులకు ఈ వీడియో రీచ్ అవడానికి ఒక్క లైక్ చేసి వీడియోకి సపోర్ట్ చేయండి. మరి రేపే మనకి జూలై 29 గురు పౌర్ణమి. ఈ రోజున చాలా మంది తెలియక చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే వారి ఇంట్లో దరిద్రానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఆడవారు కొన్ని పనులైతే అస్సలు చేయకూడదని మన సంప్రదాయాలు తెలియచేస్తున్నాయి. అయితే గురు పౌర్ణమి అంటే కేవలం పౌర్ణమి మాత్రమే కాదు, ఇది గురువును అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సమానంగా పూజించేటువంటి ఒక రోజు. మన జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేది గురువే. సాక్షాత్తు ఈ రోజు మనం గురువు. అందుకే ఈ రోజున గురువులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులని గౌరవించాలి. చేసేటువంటి పూజ కావచ్చు, దానం కావచ్చు, జపం కావచ్చు, సాధారణ రోజుల్లో కంటే కూడా ఎన్నో రెట్ల ఫలితం అనేది ఎక్కువగా ఇస్తుంది. అంతేకాదు ఈ పౌర్ణమి చంద్రుడు మనసు ప్రశాంతతని కూడా ఇస్తాడు. అందుకే ఈ రోజున కోపం, అహంకారం, చెడు మాటలు, చెడు ప్రవర్తన అనేది అస్సలు ఉండకూడదు. అయితే ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని మాత్రమే కాకుండా ఆషాఢ పౌర్ణమి అంటారు. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ శ్రీమన్నారాయణుని గనక మీరు పూజించారు, భక్తి శ్రద్ధలతోటి పూజించారు అంటే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అనేవి నెరవేరుతాయి. మామూలు రోజుల్లో చేసే పూజల కన్నా కూడా ఈ రోజుల్లో చేసేటువంటి పూజలు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అయితే కొంతమంది ఈ రోజున ఉపవాసం ఉంటారు, మరికొందరు వారు ఆహార రీత్యా ఉపవాసం అనేది ఉండరు. అటువంటి వారికి కూడా ఈ నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చూసినట్లయితే చిన్న పెద్ద అన్న వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు. అతి చిన్న వయసులోనే షుగర్లని, బీపీలని, దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్ అని ఇటువంటి సమస్యలతోటి ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. వచ్చే రూపాయి అనేది సరిపోక చివరికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్ కోసం అప్పులు చేసి మరి కట్టాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. చివరికి హాస్పిటల్ బిల్స్ ఏమో వేలకు వేలు వస్తుంది. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆ రూపాయి అనేది సరిపోక చాలా కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు. చాలని రూపాయితోటి విపరీతమైనటువంటి అప్పులు చేసి ఎంతో మంది ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాము. అటువంటి వారందరూ కూడా ఈ రోజున ఆ శ్రీమన్నారాయణుని గనక భక్తి శ్రద్ధలతోటి పూజించారు అంటే ఎంత అప్పు ఉన్నా సరే అదంతా కూడా మంచులాగా కరిగిపోతుంది. ఈ రోజు ఎవరైనా సరే ఓం గురువే నమః అనేటువంటి నామాన్ని కానీ, లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి నామాన్ని కానీ భక్తి శ్రద్ధలతోటి 11 సార్లు కానీ, లేదా 21 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ జపించారు అంటే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అయితే ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకుని, మీరు ఇంటిని శుభ్రం చేసేటువంటి నీటిలో కాస్త కల్లుపు వేసి ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే మీరు స్నానం చేసేటువంటి నీటిలో కూడా కొంచెం ఒక గుప్పెడు వేపాకు, అలాగే కొన్ని కల్లుపు వేసుకోండి. మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే మీ ఇంటిని కూడా అలానే శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మీ పూజ గదిలో ఆ శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనటువంటి పసుపు రంగు పుష్పాలు పెట్టుకొని పూజించుకోండి. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి
తులసి దళాలని ఖచ్చితంగా మర్చిపోకుండా సమర్పించుకోండి. అలాగే ఆవు నేతితోటి దీపారాధన చేసుకుని అరటి పండ్లు కానీ లేదా పాలు, పంచామృతం లేదా మీకు సాధ్యమైనటువంటి నైవేద్యం ఏదైనప్పటికీ కూడా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి చాలు. ఈ గురు పౌర్ణమి రోజున మీరు ఈ విధంగా ఆ నారాయణ్ణి పూజించారు అంటే ఖచ్చితంగా వెంటనే మీకు ఈ పూజ ఫలితం అనేది వెంటనే దక్కుతుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా కూడా ఆ శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని కరుణిస్తాడు. అంతేకాకుండా ఇలా పూజ చేసుకున్న తర్వాత మీకు ఎవరైతే గురువు ఉంటారో వారికి నమస్కరించుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా తప్పకుండా తీసుకోండి. గురు పౌర్ణమి ప్రత్యేకతే మన గురువుల్ని పూజించుకోవడము. మన గురువుని మాత్రమే కాదు, మన యొక్క తల్లిదండ్రులను కూడా ఈ రోజున పూజించుకోవాలి. అంటే వారికి నమస్కరించుకొని వారి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా కొన్ని పనులు అనేవి అస్సలు చేయకూడదు. ఆడవారైనప్పటికీ మగవారైనప్పటికీ ఎవరైనా సరే ఇటువంటి పనులు తెలిసి తెలియక చేశారు అంటే కనుక జన్మ జన్మల దరిద్రం అనేది వెంటాడుతుంది. నిజంగా చాలా దురదృష్టం అనేది పడుతుందండి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ రోజున ఎవ్వరు కూడా గోళ్ళు అనేవి కత్తిరించకూడదు. అలాగే షేవింగ్ చేసుకోవడము ఇటువంటివి ఏమి కూడా చేయకూడదు. కోపంతో తల్లిదండ్రులని బాధించడము, గురువుల్ని తిట్టడము ఇటువంటివి అస్సలు చేయకూడదు. ఇంట్లో అనవసరంగా గొడవలు, తగాదాలు పడకూడదు. అలాగే అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వడము ఈ రెండు కూడా ఈ రోజున ఎవ్వరు కూడా చేయకండి. అలాగే మీకు వీలైతే ఎవరైనా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి. మీకు చాలా పుణ్యం అనేది వస్తుంది. ఈ రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడము, గురువులకి వస్త్రదానం చేశారు అంటే నిజంగా మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక అనేది నెరవేరుతుంది. జీవితంలో ధనం సంపాదించడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఆ ధనాన్ని నిలబెట్టాలి అంటే దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఆ దైవానుగ్రహాన్ని పొందడానికి గురువు కృప ఎంతగానో మనకి తోడ్పడుతుంది. అటువంటి ఈ గురు పౌర్ణమి రోజున మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా, ఒక దీపం వెలిగించుకున్నా, ఒక మంచి పని చేసినా కూడా ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం మీ మీద ఎప్పటికీ ఉంటుంది. ఈ రోజున ఎటువంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మనకి శుభప్రదం, చాలా మంచి జరుగుతుంది అంటే ఈ రోజున కాస్త పసుపుని అలాగే ఉప్పుని ఇంటికి తీసుకొచ్చుకోండి. ఈ రెండు వస్తువులు ఇంటికి తీసుకొచ్చుకున్నారు అంటే నిజంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా తిరుగు ఉండదు. చాలా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇల్లంతా కూడా దీపం చూపించుకోండి. ఈ విధంగా చేశారు అంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. మీరు చేసేటువంటి పూజ పట్ల మనసు నిమగ్నం చేసి చేయండి. కొందరు ఏంటంటే పూజ చేస్తారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. వారి బాధలు, వారి కష్టాల మీదే ఉంటుంది. కానీ మీరు చేసేటువంటి పూజ చాలా తక్కువ సమయంలో చేసినా, ఎక్కువ సమయంలో చేసినా మీ మనసు అనేది భగవంతుడి మీద ఉంచి చేయండి. వేరే ఆలోచనలు ఏవి కూడా చేయొద్దు. అలాగే మీరు ఈ రోజున పూజ చేసే సమయంలో మీరు పసుపు రంగు వస్త్రాన్ని కట్టుకుని, ఆడవారైనా మగవారైనా ఎవరైనప్పటికీ కూడా పసుపు రంగు వస్త్రాన్ని ధరించి పూజ చేసుకోండి. చాలా మంచిది. అలాగే ఆడవారైతే పసుపు రంగు గాజులు ధరించండి మీకు వీలైతే. లేదు అంటే ఆకుపచ్చ రంగు ధరించినా కూడా బుధవారం చాలా మంచిది. ప్రతి బుధవారం కూడా మీరు తలస్నానం చేశారు అంటే కనుక మీకుండేటువంటి సమస్త దోషాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే ఈ రోజున మర్చిపోకుండా తులసి చెట్టుని పూజించుకోండి. ఆ విష్ణువుకి ఇష్టమైనటువంటి ఎంతో ప్రీతికరమైనటువంటి తులసి మాతకి ఈ రోజు కనుక మనం పూజ చేసామంటే ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజు తులసమ్మకి పూజ చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టుకోండి. అలాగే పచ్చ కర్పూరం తోటి హారతి ఇవ్వండి. ఇలా చేశారు అంటే గనక ఆ తులసి మాత అనుగ్రహం అనేది మనకి ఎళ్ల వేళలా మన కుటుంబానికి ఒక రక్షణగా ఉంటుంది. మరి ఈ రోజున మనం తినకూడని ఆహార పదార్థాలు, వండకూడని ఆహార పదార్థాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున పులుపు వస్తువులు అంటే చింతపండు ఉపయోగించినటువంటి వస్తువులను మనం ఏమాత్రం కూడా తినకూడదు. ముఖ్యంగా ఇటువంటి తిథుల్లో పౌర్ణమి, అమావాస్య, గ్రహణం ఇటువంటి సమయాలలో మనం గనక కొన్ని పదార్థాలను తిన్నాము అంటే మనకి నిజంగా చాలా దరిద్రం అనేది పడుతుంది. కొందరికి అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి. వీటి గురించి మనకి పండితులు చాలా వివరంగా తెలియచేస్తున్నారు. కాబట్టి పొరపాటున కూడా ఈ వస్తువులు అనేవి ఎవ్వరు కూడా తినకండి. కానీ తెలిసి కానీ తెలియక గాని మీరు పొరపాటున తిన్నారు అంటే కోరి కష్టాలను తెచ్చుకున్న వారే అవుతారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మరి మిగతా పదార్థాలు ఏంటో కూడా తెలుసుకుందాము.
అలాగే తినకూడని మరొక పదార్థం పొట్లకాయ. ఈ పొట్లకాయ అనేది కాస్త నెగిటివ్ ఎనర్జీతో కూడి ఉంటుంది కాబట్టి ఇటువంటి పండగ పర్వదినాలలో ఖచ్చితంగా వీటిని వండకూడదు, తినకూడదు. అలాగే మరొక పదార్థం గుమ్మడికాయ. ఈ రోజుల్లో గుమ్మడికాయని జ్యూసుల రూపంలో కావచ్చు, లేదా హల్వాల రూపంలో కావచ్చు, లేదంటే దప్పలం పెట్టుకోవడం ఇలా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇటువంటి రోజుల్లో మాత్రం గుమ్మడికాయని అస్సలు తినకూడదు. కానీ కాదు కూడదు అని తిన్నారు అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరొకటి బంగాళదుంప, అలాగే కందగడ్డ, ఇటువంటి వాటిని కూడా, ఈ దుంపలను కూడా తినకూడదు. మరొకటిది చిలకడ దుంప. ఈ చిలకడ దుంపలు కూడా ఇటువంటి రోజుల్లో ఏమాత్రం కూడా మంచిది కాదు ఆరోగ్యానికి. ఇటువంటి వాటిని తినడం వల్ల త్వరగా అరుగుదల అనేది అవ్వదు, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇటువంటి ఆహార పదార్థాలని ఈ రోజున అస్సలు తినకండి. ఇంకొకటి చిక్కుడు గింజలు, రాజ్మా. ఈ రాజ్మా గింజలు కూడా ఈ పౌర్ణమి రోజున అస్సలు తినకూడదు. ఇక ముఖ్యంగా ఈ రోజున తినకూడదు మాంసాహారం అనేది, మద్యం అనేది ఈ రోజున అందరూ కూడా దూరంగా ఉండాలి. అలాగే కోడిగుడ్లు కూర కూడా ఈ రోజున అస్సలు తినకూడదు. ఈ రోజు వీలైనంత వరకు కూడా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం అనేది అస్సలు భుజించకూడదు. అలా తిన్నారు అంటే మళ్ళీ జన్మల దరిద్రం అనేది వెంటాడుతుంది. కాబట్టి ఈ రోజున ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి, ఇటువంటి ఆహార పదార్థాలను కూడా అస్సలు ఉపయోగించకూడదు. ఈ రెండు కూడా తామసిక ఆహార పదార్థాలు కాబట్టి ఇటువంటి పండుగ పర్వదినాల్లో వెల్లుల్లితో చేసినటువంటి వస్తువులు, ఎటువంటి పదార్థాలనేవి కూడా అస్సలు భుజించకూడదు. అలాగే మరొకటి పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు కూడా మనం ఆహారంలో ఈ రోజున అస్సలు తీసుకోకూడదు. ఇవి కూడా మనకి కాస్త అజీర్ణత కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పుట్టగొడుగులు కూడా మనం ఈ రోజు ఆహారంలో తీసుకోకూడదు. ఇక చివరిగా తీసుకోకూడనిది క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వీటిని కూడా మనం ఈ రోజు ఆహారంలో తీసుకోకూడదు. ఇవి తప్ప మిగతా ఏ ఆహారమైనా సరే, ఇవి కాకుండా మిగతా ఆహార పదార్థాలు ఏవైనప్పటికీ కూడా మనం భుజించవచ్చు. అయితే ఈ రోజు గనక మీరు ఆహారంలో కాస్త ఉప్పుని తగ్గిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండేవారు సగ్గుబియ్యం జావ, సగ్గుబియ్యం పాయసం, ఇటువంటి వాటిని భుజించవచ్చు. కానీ గోధుమ రవ్వ ఉప్మా, లేదంటే గోధుమలతో చేసినటువంటి చపాతీలు, ఇటువంటి ఆహారాన్ని భుజించకూడదు. అలాగే పాలు, పండ్లు, ఇటువంటి వాటిని తీసుకుని ఈ రోజు మీరు ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా ఈ విధంగా ఉపవాసం ఉండవచ్చు. కానీ గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు, గోధుమలతో చేసిన పదార్థాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భుజించకూడదు. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున మీరు ఉపవాసం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా ఇటువంటి నియమాలని పాటించుకుని ఉండవచ్చు. మరి ఈ గురు పౌర్ణమి రోజున ఆవుకి పచ్చని ఆకుకూరలు ఏవైనప్పటికీ కూడా తినిపిస్తే మీకు సకల శుభాలు అనేవి చేకూరుతాయి. మీకు ఏమైనా చిన్న దోషాలు, ఏమైనా గ్రహాలు సరిగా అనుకూలంగా లేకపోయినా చిన్న దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున ఆవుకి, ఆ గోమాతకి పూజించుకొని చక్కగా ఏదైనా ఒక పచ్చని ఆకుకూరలు తినిపిస్తే చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మరి ఈ విధంగా ఈ గురు పౌర్ణమిని చక్కగా ఆచారాలతోటి ఆచరించండి. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజున మన మనస్సు అనేది చాలా చంచలంగా, భావోద్వేగంతో ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రోజున ఆ శ్రీమన్నారాయణుడి తప్పకుండా పూజించుకొని ఓం నమో నారాయణయ్య అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉండండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓం నమో నారాయణయ్య అనేటువంటి కమెంట్ చేయండి. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.